తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజు నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో కొంత ప్రతిపక్షాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న సందర్భంగా మేము ఎన్రోల్ చేస్తున్నారు, మీరు దాని మీద ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ వాస్తవాలు ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంటు. ప్రభుత్వాలు మారినా ఈ రికార్డులు అనేటువంటి యథావిధంగా కొనసాగుతాయి. వాళ్ళు రైతు బంధు 2018-19లో ప్రారంభం చేసినాడు. వానాకాలం టైంలో 4,000 రూపాయలు మొదటిసారి ఇచ్చి ఎన్నికల సమయంలో ఓట్లకు పోయేటప్పుడు గనగన SMS మోగించినటువంటి పరిస్థితి తెలుసు మీకు. దాని తర్వాత అప్పుడు ఇచ్చినప్పుడు 4 నెలలు 5 రోజులు ఇచ్చారు. వానాకాలంకు సంబంధించి 2018-19లో వాళ్ళు రైతు బంధు మొత్తం రైతులకు జమ చేసినటువంటి పట్టిన సమయం 4 నెలల 5 రోజులు. దాని తర్వాత యాసంగిల 5 నెలల 11 రోజులు. 2019లో 4 నెలల 10 రోజులు. 2019-20 యాసంగిలో 1 నెల 19 రోజులు. 19 తారీఖు లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళా 1 నెల 19 రోజులు వేసారు. తర్వాత 2020-21 వచ్చేటప్పుడు 5 నెలల 16 రోజుల టైం పట్టింది. మళ్ళీ 2021 యాసంగి వచ్చేటప్పుడు 2 నెలల 24 రోజులు వచ్చింది. 2021-22 10 రోజులు ఇచ్చిండ్రు. అప్పుడు ఆ రింగ్ రోడ్డుకు సంబంధించిన పైసలు రాగానే ఇచ్చేసారు. రింగ్ రోడ్డు ముందే 30 సంవత్సరాలకు అమ్మేసారు దాన్ని. దాని తర్వాత 21-22 యాసంగిలో 27 రోజులు పట్టింది. 2022-23కి వచ్చినప్పుడు 2 నెలల 8 రోజులు. 2022-23కి వచ్చేటప్పటికి 4 నెలల 28 రోజులు. 2023-24కి వచ్చేటప్పటికి 3 నెలల 20 రోజులు పట్టింది. అఫీషియల్ డాక్యుమెంట్. వాళ్ళు 10 ఏళ్లలో మొత్తం ఇచ్చినటువంటి 72,000 కోట్లు ఇచ్చినారు. మేము మరి 2023-24 యాసంగిల 4 నెలల 26 రోజులు పట్టింది. 2024-25లో 2 నెలల 2 రోజులు పట్టింది. 2025లో 9 రోజులు వేసినాం. 2025-26లో మొన్న 2 ఎకరాలకు వేసినాం. ఇవాళ 9 రోజుల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు మళ్ళీ వేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికే మేము ఈ యొక్క 30 నెలలలో 27,000 కోట్లు రైతాంగానికి ఇచ్చినాం. ఇది కాక బోనస్ ఇస్తా ఉన్నాం. బోనస్తో పాటుగా 10 సంవత్సరాలు బంద్ చేసినటువంటి పనిముట్లు యాంత్రీకరణ పేరు మీద మీరు చూస్తున్నారు. మీరు కూడా హుస్నాబాద్లో మార్కెట్ యార్డ్లో ఏ విధంగా యాంత్రీకరణ పనిముట్లు ఇచ్చినామో తెలుసు. పనిముట్లు కూడా జీరో చేసినటువంటి పరిస్థితి. మేము రైతులకు సంబంధించి మరొకసారి కూడా సీజన్ స్టార్ట్ అవుతా ఉంది, కట్టుబడి ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కావచ్చు, విత్తనాల సరఫరాకు సంబంధించి కావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి విద్యుత్కు సంబంధించి కావచ్చు, అన్ని రకాలు ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజు నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో కొంత ప్రతిపక్షాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న సందర్భంగా మేము ఎన్రోల్ చేస్తున్నారు, మీరు దాని మీద ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ వాస్తవాలు ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంటు. ప్రభుత్వాలు మారినా ఈ రికార్డులు అనేటువంటి యథావిధంగా కొనసాగుతాయి. వాళ్ళు రైతు బంధు 2018-19లో ప్రారంభం చేసినాడు. వానాకాలం టైంలో 4,000 రూపాయలు మొదటిసారి ఇచ్చి ఎన్నికల సమయంలో ఓట్లకు పోయేటప్పుడు గనగన SMS మోగించినటువంటి పరిస్థితి తెలుసు మీకు. దాని తర్వాత అప్పుడు ఇచ్చినప్పుడు 4 నెలల 5 రోజులు ఇచ్చారు. వానాకాలంకు సంబంధించి 2018-19లో వాళ్ళు రైతు బంధు మొత్తం రైతులకు జమ చేసినటువంటి పట్టిన సమయం 4 నెలల 5 రోజులు. దాని తర్వాత యాసంగిల 5 నెలల 11 రోజులు. 2019లో 4 నెలల 10 రోజులు. 2019-20 యాసంగిలో 1 నెల 19 తారీఖు లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళా 1 నెల 19 రోజులు వేసారు. తర్వాత 2020-21 వచ్చేటప్పుడు 5 నెలల 16 రోజుల టైం పట్టింది. మళ్ళీ 2021 యాసంగి వచ్చేటప్పుడు 2 నెలల 24 రోజులు వచ్చింది. 2021-22 10 రోజులు ఇచ్చిండ్రు. అప్పుడు ఆ రింగ్ రోడ్డుకు సంబంధించిన పైసలు రాగానే ఇచ్చేసారు. రింగ్ రోడ్డు ముందే 30 సంవత్సరాలకు అమ్మేసారు దాన్ని. దాని తర్వాత 21-22 యాసంగిలో 27 రోజులు పట్టింది. 2022-23కి వచ్చినప్పుడు 2 నెలల 8 రోజులు. 2022-23కి వచ్చేటప్పటికి 4 నెలల 28 రోజులు. 2023-24కి వచ్చేటప్పటికి 3 నెలల 20 రోజులు పట్టింది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. వాళ్ళు 10 ఏళ్లలో మొత్తం ఇచ్చినటువంటి 72,000 కోట్లు ఇచ్చినారు. మేము మరి 2023-24 యాసంగిల 4 నెలల 26 రోజులు పట్టింది. 2024-25లో 2 నెలల 2 రోజులు పట్టింది.
2025లో 9 రోజులు వేసినాం, 2025-26లో మొన్న 2 ఎకరాలకు వేసినాం. ఇవాళ 9 రోజుల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు మళ్ళీ వేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికే మేము ఈ యొక్క 30 నెలలలో 27,000 కోట్లు రైతాంగానికి ఇచ్చినాం. ఇది కాక బోనస్ ఇస్తా ఉన్నాం. బోనస్తో పాటుగా 10 సంవత్సరాలు బంద్ చేసినటువంటి పనిముట్లు యాంత్రీకరణ పేరు మీద మీరు చూస్తున్నారు. మీరు కూడా హుస్నాబాద్లో మార్కెట్ యార్డ్లు ఏ విధంగా యాంత్రీకరణ పనిముట్లు ఇచ్చినామో తెలుసు. పనిముట్లు కూడా జీరో చేసినటువంటి పరిస్థితి. మేము రైతులకు సంబంధించి మరొకసారి కూడా సీజన్ స్టార్ట్ అవుతా ఉంది, కట్టుబడి ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కావచ్చు, విత్తనాల సరఫరాకు సంబంధించి కావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి విద్యుత్కు సంబంధించి కావచ్చు, అన్ని రకాలు ఉన్నాయి.